ఏమంటాం ఓకేనా సార్? ఏం లేదు సార్, ఈ విషయంలో జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో నిన్న సాయంత్రం ఉభయ కుటుంబాల నుంచి కూర్చోవడం జరిగింది ఒక నలుగురు. నిన్న కొన్ని డిమాండ్స్ వాళ్ళు చేశారు వాళ్ళ తరఫున. ఈరోజు దివాకర్ గారు అని వాళ్ళకి సంబంధించి వాణి గారికి సంబంధించిన బ్రదర్ అవుతారు, ఆయన వచ్చారు. ఈరోజు అన్నయ్య గారికి వాళ్ళు చెప్పిన డిమాండ్స్ నేను చెప్పాను. వాళ్ళు చెప్పిన డిమాండ్ పర్లాకమిడిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ పాలిషింగ్ యూనిట్, దానికి సంబంధించి అది రిజిస్ట్రేషన్ చేయమన్నారు. దానికి అన్నయ్య గారు ఒప్పుకున్నారు తక్షణమే చేసేయడానికి. దాని మీద ఎటువంటి చిన్న చిన్న లోన్స్ అలాంటివి ఏమైనా క్లియర్ చేసుకుని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. రెండో పాయింట్కి టెక్కల్లో వెంకటేశ్వర కాలనీలో బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కూడా దాని మీద బ్యాంక్ లోన్స్ ఏమైనా 15 లక్షలు ఉంటే క్లియర్ చేసి అది కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేయడానికి రెడీగా ఉన్నాం సార్. లేకపోతే మూడో పాయింట్ పిల్లలు రేపు వాళ్ళ భవిష్యత్తు కోసం సంబంధించి వాళ్ళ చదువులకి అన్నింటికి కూడా ఆ పాపకు సంబంధించి రెండో పాప చదువుతున్నారు, మెడికల్ ఎంబీబీఎస్ చేస్తున్న అమ్మాయి. ఆ పాపకు పీజీకి అన్నింటికి కూడా ఇద్దరు బాబులకి కూడా అన్ని రకాలుగా చూసుకోవడానికి సంపూర్ణంగా దానికి ఒక కాగితం కూడా రాసిస్తారు సార్. వరకు వాళ్ళు అన్ని అక్కడ వరకు క్లియర్గా ఉంది సార్. లేకపోతే ఇటీవల జరుగుతున్న ఈ రచ్చ దాదాపు 15, 16, 22 సంవత్సరాలు జరుగుతుంది. వాణి గారికి శ్రీనివాస్ గారికి మధ్య దీంట్లో మరీ మధ్యకాలంలో వీధిని ఎక్కువ ఇబ్బందికరమైంది కాబట్టి 498 డైవర్స్ పిటిషన్ పడిపోయినాయి కాబట్టి ఈ రెండింటినీ రచ్చ చేయకుండా మ్యూచువల్గా చేసుకుందాం ఒక ఆలోచనతో మా దృష్టి నుంచి అది మేము చెప్పాం సార్. ఒక మ్యూచువల్ కన్సెంట్తో డైవర్స్ వాళ్ళకి తీసుకున్నాం మేము చెప్పాం అతను దివాకర్ గారి కాల్పట్టి మినిస్టర్. లేకపోతే 5th ఇది బిల్డింగ్కి సంబంధించి వారు తదనంతరం డాక్యుమెంట్ అని రాయమన్నారు. అది రాయడం జరగదు సార్. మరి శ్రీనివాస్ గారు ఉండాలి, ఆయనకి రేపు పొద్దున్న ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు అన్నీ చూసుకోవడానికి ఉండాలి. రేపు పిల్లలకి అందరికీ చూడాలంటే అన్నీ ఉండాలి కాబట్టి అది అలాగా రాయలేము. మిగతావన్నీ నాకు తెలిసి 90%, 99% వాళ్ళు చెప్పినట్టు అనుకూలంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీడియా తరఫున మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సమస్యను ఇక్కడి నుంచి క్లియర్ చేసి సహకరించాలిగా మీ అందరికీ సహకరించమని మీ అందరికీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి చెప్పాం సార్. నేను కూర్చున్నాం ఈరోజు నిన్న అన్నయ్య గారితో వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నయ్య గారితో చెప్పిన తర్వాత వాళ్ళది చెప్పాను. వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు సార్. వాళ్ళు ఓకే అంటే మీ సమక్షంలో వితిన్ డేస్లో చేసేయడానికి సిద్ధం సార్. ఇమీడియట్గా నేను దగ్గర నుండి చేయించి వెళ్తాను. థ్యాంక్ యూ సార్. ఏమంటాం ఓకేనా సార్? ఏం లేదు సార్, ఈ విషయంలో జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో నిన్న సాయంత్రం ఉభయ కుటుంబాల నుంచి కూర్చోవడం జరిగింది ఒక నలుగురు. నిన్న కొన్ని డిమాండ్స్ వాళ్ళు చేశారు వాళ్ళ తరఫున. ఈరోజు దివాకర్ గారు అని వాళ్ళకి సంబంధించి వాణి గారికి సంబంధించిన బ్రదర్ అవుతారు, ఆయన వచ్చారు. ఈరోజు అన్నయ్య గారికి వాళ్ళు చెప్పిన డిమాండ్స్ నేను చెప్పాను. వాళ్ళు చెప్పిన డిమాండ్ పర్లాకమిడిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ పాలిషింగ్ యూనిట్, దానికి సంబంధించి అది రిజిస్ట్రేషన్ చేయమన్నారు. దానికి అన్నయ్య గారు ఒప్పుకున్నారు తక్షణమే చేసేయడానికి. దాని మీద ఎటువంటి చిన్న చిన్న లోన్స్ అలాంటివి ఏమైనా క్లియర్ చేసుకుని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. రెండో పాయింట్కి టెక్కల్లో వెంకటేశ్వర కాలనీలో బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కూడా దాని మీద బ్యాంక్ లోన్స్ ఏమైనా 15 లక్షలు ఉంటే క్లియర్ చేసి అది కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేయడానికి రెడీగా ఉన్నాం సార్. లేకపోతే మూడో పాయింట్ పిల్లలు రేపు వాళ్ళ భవిష్యత్తు కోసం సంబంధించి వాళ్ళ చదువులకి అన్నింటికి కూడా ఆ పాపకు సంబంధించి రెండో పాప చదువుతున్నారు, మెడికల్ ఎంబీబీఎస్ చేస్తున్న అమ్మాయి. ఆ పాపకు పీజీకి అన్నింటికి కూడా ఇద్దరు బాబులకి కూడా అన్ని రకాలుగా చూసుకోవడానికి సంపూర్ణంగా దానికి ఒక కాగితం కూడా రాసిస్తారు సార్. వరకు వాళ్ళు అన్ని అక్కడ వరకు క్లియర్గా ఉంది సార్. లేకపోతే ఇటీవల జరుగుతున్న ఈ రచ్చ దాదాపు 15, 16, 22 సంవత్సరాలు జరుగుతుంది. వాణి గారికి శ్రీనివాస్ గారికి మధ్య దీంట్లో మరీ మధ్యకాలంలో వీధిని ఎక్కువ ఇబ్బందికరమైంది కాబట్టి 498 డైవర్స్ పిటిషన్ పడిపోయినాయి కాబట్టి ఈ రెండింటినీ రచ్చ చేయకుండా మ్యూచువల్గా చేసుకుందాం ఒక ఆలోచనతో మా దృష్టి నుంచి అది మేము చెప్పాం సార్. ఒక మ్యూచువల్ కన్సెంట్తో డైవర్స్ వాళ్ళకి తీసుకున్నాం మేము చెప్పాం అతను దివాకర్ గారి కాల్పట్టి మినిస్టర్. లేకపోతే 5th ఇది బిల్డింగ్కి సంబంధించి వారు తదనంతరం డాక్యుమెంట్ అని రాయమన్నారు. అది రాయడం జరగదు సార్. మరి శ్రీనివాస్ గారు ఉండాలి, ఆయనకి రేపు పొద్దున్న ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు అన్నీ చూసుకోవడానికి ఉండాలి. రేపు పిల్లలకి అందరికీ చూడాలంటే అన్నీ ఉండాలి కాబట్టి అది అలాగా రాయలేము. మిగతావన్నీ నాకు తెలిసి 90%, 99% వాళ్ళు చెప్పినట్టు అనుకూలంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీడియా తరఫున మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సమస్యను ఇక్కడి నుంచి క్లియర్ చేసి సహకరించాలిగా మీ అందరికీ సహకరించమని మీ అందరికీ వాళ్ళ వైపు నుంచి చెప్పాం సార్. నేను కూర్చున్నాం ఈరోజు నిన్న అన్నయ్య గారితో వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నయ్య గారితో చెప్పిన తర్వాత వాళ్ళది చెప్పాను. వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు సార్. వాళ్ళు ఓకే అంటే మీ సమక్షంలో వితిన్ డేస్లో చేసేయడానికి సిద్ధం సార్. ఇమీడియట్గా నేను దగ్గర నుండి చేయించి వెళ్తాను. థ్యాంక్ యూ సార్. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers and hospitality partners. I am sure I would fit right into this path.
I would like to learn from the best. Sun International, Hyderabad, Visakhapatnam.